ఒకరోజు గరుడ శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, లోకంలో నాకన్నా వేగవంతమైన ప్రాణి ఇంకొకటి లేదు కదా ప్రభు అని గర్వంగా అంటాడు. ఇది విన్న సుదర్శన చక్రం, నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదు కదా ప్రభు అని అంటుంది. కొద్దిసేపటికి సత్యభామ, నాకన్నా అందమైన స్త్రీ ఇంకొకరు లేరు కదా ప్రభు అని అంటుంది. ఇదంతా విన్న శ్రీకృష్ణుడు వీరి గర్వాన్ని అణచాలని అనుకుని ఆలోచించి గరుడని పిలిచి, హిమాలయాల్లో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది, తనకి నిన్ను ద్వారకలో శ్రీరాముడు పిలుస్తున్నాడు అని చెప్పి తీసుకురా అని పంపిస్తాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి, నువ్వు ద్వారం వద్ద కాపలా ఉండు, ఎవ్వరు వచ్చినా లోనకి రానివ్వకు అని చెప్తాడు. సత్యభామ వద్దకు వెళ్ళి, నువ్వు అందంగా తయారవు అని చెప్తాడు. గరుడ హిమాలయాల్లో ఉన్న హనుమంతుని దగ్గరికి వెళ్ళి, శ్రీరాముడు పిలుస్తున్నాడు, ద్వారకలో ఉన్నారు అని చెప్పిన మరుక్షణం హనుమ వాయువేగంతో అక్కడి నుంచి గరుడ కన్నా వేగంగా ద్వారకంలో కృష్ణుడి రూపంలో ఉన్న రాముడి వద్దకు చేరుకుంటాడు. అప్పుడు కృష్ణుడు, నిన్ను ద్వారం వద్ద ఎవరూ ఆపలేదా అని అడగగా, ఆ స్వామి, ఎవరో సుదర్శన చక్రం అంట నన్ను ఆపడానికి ప్రయత్నించింది, యుద్ధం చేస్తే ఆలస్యం అవుతుందని మింగేశాను ప్రభు అని చెప్తాడు. అక్కడే ఉన్న సత్యభామను చూసి, ఎవరు ప్రభు, ఈమె సీతామాత దాసీనా అని అంటాడు. ఈ విధంగా హనుమ ద్వారా శ్రీకృష్ణుడు ఒకేసారి గరుడ, సుదర్శన చక్ర, సత్యభామల గర్వాన్ని అనుస్తాడు.